సంతోష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, జెమ్ కిడ్నీ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. జెమ్ కిడ్నీ హాస్పిటల్ అనేటటువంటిది 2024 ఆగస్టులో ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు లాస్ట్ వీకే మేము ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాం. సో ఈ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడవబడుతుంది. అయితే ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10-15 సంవత్సరాల ఫ్రీలాన్సింగ్ చేసిన తర్వాత నేను చాలా హాస్పిటల్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసమే గంటల తరబడి పేషెంట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. కొద్దిమంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి సూపర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కూడా చేయకుండా వాపస్ వెళ్ళిపోవడం అనేటటువంటిది చూశాను. అయితే 24 గంటలు పేషెంట్లకు అందుబాటులో ఉండాలి, రాగానే పేషెంట్ని చూసి మనము వాళ్ళకు అవసరమైన ప్రాబ్లం డిటెక్ట్ చేసి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ హాస్పిటల్ అలాంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినందువల్ల ఎక్విప్మెంట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడ లోపం లేకుండా హై ఎండ్ ఎక్విప్మెంట్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. లేజర్ కానీ, లాప్రోస్కోపీ కానీ, అండ్ పేషెంట్లకు స్టోన్ బ్రేక్ చేయడానికి, స్టోన్ ట్రీట్మెంట్స్ చేయడానికి కావాల్సినటువంటి లిథోట్రిప్సీ కానీ అన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మనకు అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఉంది. ఈసీజీ చేస్తాము, తర్వాత 2D ఈకో చేస్తాము. సో పేషెంట్ ఫిట్నెస్ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఫార్మసీ కూడా మన దగ్గర 24/7 అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆపరేషన్ థియేటర్, ఎమర్జెన్సీస్ కోసము, సర్జరీస్ కోసం కూడా 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుందండి. సో అయితే మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కోసము, కిడ్నీ స్టోన్స్ కోసము, ప్రాస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ కోసము, అండ్ స్టోన్స్ కిడ్నీ నుంచి యురెత్రా వరకు ఏ పార్ట్లో ఇరుక్కున్నా కూడా వాటికి మనము వాటి పొజిషన్ని బట్టి, వాటి సైజుని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ఈ సర్జరీస్ అన్నిట్లలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో నాకు అనుభవం ఉందండి. అండ్ ఇవన్నీ కూడా నేను ఒక మోర్ దెన్ 20,000 మందికి పైగా ఆపరేషన్లు చేసిన తర్వాతనే నేను ఈ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్పర్టీస్లో అంటే అనుభవంలో లోపం ఏది ఉండదు.